హాయ్ గైస్, దిస్ ద కృష్ణతేజ అండ్ సూప్రమ్ షో. ఏంటి సూప్రమ్ షో అనేది ఫస్ట్ అనుకున్నా కానీ తర్వాత ఇది కన్నడలో ఒక చిన్న బడ్జెట్లో ఒక 3 CR బడ్జెట్లో తీసిన సినిమా 50 crores దాకా కలెక్ట్ చేసిందంటే ఏముంది దీంట్లో అని చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ అయితే కనుక మంచి న్యాచురల్గా ఆ క్యారెక్టరైజేషన్స్ చూస్తే మన చుట్టుపక్కల మన ఇంట్లో మనం బిహేవ్ చేసే టైప్ ఆఫ్ క్యారెక్టరే ఉంది. అండ్ దీంట్లో మాత్రం జేపీ అనే అతను అసలు డైరెక్షను అసలు మామూలుగా లేదు. వెరీ న్యాచురల్గా అక్కడ తీసుకున్న విధానము, ఎందుకంటే మనకు కన్నడ ఇండస్ట్రీలో చూసినట్లయితే అండ్ మనకు కాంతారా, కేజీఎఫ్ దీనిల నుంచి మంచి ఒక హైప్ అయితే సినిమాల్లో వచ్చాయి. అలాగే కథల పరంగా తీసుకున్నట్లయితే ఈ మూవీ మాత్రం డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నిజంగా అక్కడ విలేజ్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, బంధువుల మధ్య ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, ఆ తాగుబోతు క్యారెక్టర్స్లో వాళ్ళు బావా అనే క్యారెక్టర్ తను బిహేవ్ చేసిన విధానము, అలాగే మనకు బాగా తెలిసిన రాఘ్బీ శెట్టి దీనికి ప్రొడ్యూసర్గా మరియు అందులో ఒక మంత్రగాడిగా మరియు ఆ క్యారెక్టర్ గురువుగా చేసిన విధానం అయితే మంచి కామిక్ టింట్, అలాగే పాట డ్యాన్స్ ఒకటి బావొచ్చాడు అనే సాంగ్కు ఆ టింట్ డ్యాన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ మూవీ వచ్చేసి విలేజ్లో రవి అన్న అనే అతను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, తర్వాత దయ్యం బట్టే క్యారెక్టర్లో, ఎందుకంటే తను నైట్ టైం తన లవర్ కోసం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి దాన్ని తప్పించుకోవడానికి ఒక దయ్యం పట్టిన వాడిగా చేసినప్పుడు అక్కడ ఒక అమ్మాయికి, ఇప్పుడు హీరోయిన్ లాంటి అమ్మాయి అక్కడ వాళ్ళ బాబాయ్ చేతిలోనే ఒక టైప్ ఆఫ్ చిత్రహింసలకు గురి అవుతూ తల్లి చనిపోవడం వల్ల అక్కడ అమ్మాయిని కాపాడే విధానం, ఇవన్నీ కూడా మంచి కామిక్ జానర్లో ఈ మూవీ అయితే నిజంగా పర్ఫెక్ట్గా ఉంది. మస్ట్ వాచ్ అండ్ హిలీరియస్ ఫన్, ఎందుకంటే ఎక్కడ కామెడీగా ఉండదు, కానీ వాళ్ళు చేసే హడావిడి ఆ బిజినెస్తోనే మనకు ఒక కామెడీ చింట్ అయితే జనరేట్ అవుతుంది. మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ.